नहीं भरा का ठीक है। तो वायरिंग करे थे ना, वायरिंग करे थे ना। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కింద ఇంటికి పిఓపి చూపిస్తున్నామండి. ఈరోజు వచ్చారు అవి ఫిట్ చేయడానికి. ఇది ప్రైమర్ అండి. పిఓపి బిగించడం ముందు ప్రైమర్ వేస్తారు. ఇంతకుముందు పెయింట్ వేసేవాళ్ళు, ఇప్పుడు ప్రైమర్ యూజ్ చేస్తున్నారు. ఇవి ఛానల్స్ అంట. వీటిలో ప్లెయిన్ కూడా ఉంటుంది, బట్ మనకు వచ్చేసి గ్రిప్ అంటే గ్రిప్ అంట. ఇది మంచిది అని చెప్పేసి అంటున్నారు. JWS అల్ట్రా జిప్సమ్ ఛానల్ 80 mm. ఓకే, ఇదిగోండి. అల్ట్రా జిప్సమ్ ఛానల్స్ 5. ఇది 55 mm. అది ఇంకా 50, 45, 40. ఇంకా డౌన్ అవుతుంటుంది. ఓకే, మా ఇంటిని బయట నుంచి చూసారో లేదో తెలియదు, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకా ప్లాస్టింగ్ జరుగుతుంది, పైన జరుగుతుంది. పైన అయితే లోపల అయిపోయింది, ఇంకా బయట చేయాలి. కింద అయితే బయట కూడా అయిపోయింది ప్లాస్టింగ్. పైకి చూపిస్తాను. పైన ఇల్లు బాగా వచ్చింది అని చెప్పేసి అందరూ అంటున్నారండి. ఎందుకంటే పైన పెద్దది కాబట్టి. పీఓపీ చేయడానికి వచ్చారు. అదే మా ఇల్లు, మేము ఉండబోతున్న ఇల్లు. రెడీ, ఎంటరింగ్ ఇంటూ మై హౌస్. ఇది వచ్చేసి హాల్. ఇది ఇంకా ఇక్కడ ప్రైమర్ వేయలేదండి, కానీ తెల్లగా ఉంది, ఆరిపోయి. నిన్న మార్నింగ్ పట్టాము వాటర్, ఇప్పుడు మళ్ళీ పడుతున్నాము. లోపల ఇంతకు నీళ్ళు పట్టేది ఎవరో తెలుసా? గెస్ట్ చేయండి చూద్దాం. ఇది వచ్చేసి డైనింగ్ హాల్, అండ్ ఇది వచ్చేసి చిన్న కిచెన్. మా మమ్మీయే కదండి ఎప్పుడైనా నేను వంట చేసుకునేది, కాబట్టి చిన్న కిచెన్ కట్టుకున్నాం, పెద్దది లేకుండా. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ కూడా బాగానే వచ్చింది. అండ్ ఇదిగోండి ఎవరు పడుతున్నారు వాటర్, మా మమ్మీ. మా హాయ్ చెప్పు అయ్యో. అండ్ దిస్ వన్ సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ కబోర్డ్స్, అండ్ ఇటు నుంచి ఇటు బాల్కనీ, చిన్న బాల్కనీ. కూర్చోడానికి ఏముండదు, కాకపోతే మేము వెంటిలేషన్ కోసమని పెట్టుకున్నాము. ఇక్కడ డోరు, విండో కూడా పెట్టుకోవచ్చు, కానీ మాకు ఇటు పక్క ఇంకొక దారి ఉందన్నమాట. 2 రోడ్లు మాకు, ఇది కూడా దారి. అందుకని చెప్పేసి డోర్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి డోర్ పెట్టుకున్నాం. ఇది వచ్చేసి బాత్రూము, సేమ్ ఈ దీనికి ఉన్నట్లుగానే ఆ పక్కన కూడా బాత్రూము. అదనమాట. ఎలా ఉంది మా హౌస్? బాగుంది. పైన మోడల్ నాకు పైన అయితే బాగా నచ్చింది. అందరికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇల్లే బాగా నచ్చింది. అంటే కిందది కూడా బాగుంది, కానీ కాకపోతే కొంచెం కిచెన్ డోర్కి ఎదురుగా వచ్చింది. అయినా కూడా లోపల మాత్రం బాగుంది. బెడ్రూమ్ పెద్దగా వచ్చింది. మీకు చిన్న హాల్, ఒక చిన్న ఫ్యామిలీ అయితే కింద ఉండొచ్చు. సో అదనమాట. ఇంకా పైన కూడా ఉంది. పైన ఇంకొక పోర్షన్ వేస్తున్నాం అనమాట. అది కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే కొంచెం కట్టి ఆపేస్తున్నాము ఇప్పుడు, ఎందుకంటే ఫెస్టివల్ అనమాట. సో అందుకని పనులు రాలేదు. మేము కూడా లేట్గా వచ్చి పడుతున్నాం. ఇలా పిఓపి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి, రాజస్థాన్, మహారాష్ట్ర వాళ్ళంట. వాళ్ళ ఫెస్టివల్స్, మన తెలుగు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే వర్క్ చేయడానికి వచ్చేసారు. సో కింద వాళ్ళు ఫిట్ చేసేటప్పుడు కూడా కొంచెం వీడియో తీస్తాను. ఒక నిమిషం ఆగు, మనం కిందకి వెళ్తున్నాం. అండ్ అన్నట్టు ఫ్రెండ్స్, మర్చిపోయాను,
మా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్స్ని ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, బెల్ పైన క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. అండ్ ఇంటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను పెడుతున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మా వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ వస్తుంది. కంప్లీట్గా ఒకవేళ మేము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా నేను తెలుసుకున్నది, మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క మెటీరియల్ గురించి మేము తెలుసుకునే ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో మేము అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఎవరో ఒకరికి తెలియని వాళ్ళకి, ఇల్లు కట్టుకునే వాళ్ళకు, కొత్తగా అసలు ఏం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మా వీడియో లింక్స్ని షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే పిఓపి దాకా వచ్చేసాము మేము. ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు. సో ఈ పిఓపి అనేది ప్రతి ఇంటికి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పెట్టుకుంటున్నారండి. ఎక్కువగా పిఓపి లేకుండా ఏ ఇల్లు అయితే ఉండట్లేదు. సో అందుకే మేము కూడా కింద పైన రెండింటికంటే రెంట్కి ఇవ్వాలనుకున్న హౌస్కి కూడా పిఓపి పెట్టిస్తున్నాం. అయితే ఈ పిఓపి వచ్చేసి మాకు అంటే కొంతమంది డిజైన్స్ లా తీసుకుంటారు అమౌంట్, కొంతమంది అడుగుల లెక్కన తీసుకుంటారు. ఇప్పుడు మేము వచ్చేసి అడుగుల లెక్కనండి. మేము ఏ డిజైన్ అన్నా, అది సింపుల్ డిజైన్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా హెవీగా ఉండే డిజైన్ అయినా కానివ్వండి, ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఫీట్కి ఇంతని, అంటే స్క్వేర్ ఫీట్కి ఇంతని అమౌంట్ ఉంటుందన్నమాట. మేమైతే స్క్వేర్ ఫీట్కి 80 రూపీస్ ఇచ్చామండి వీళ్ళకి. అండ్ కింద రెంట్ హౌస్ కాబట్టి కొంచెం సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేశాను. అండ్ కొంతమంది పీవీసీ కూడా చేయించుకుంటారు. పీవీసీ అనేది వాటర్ ప్రూఫ్ అండి, వాటర్ పడ్డా కూడా ఏం కాదు. కానీ పిఓపి అనేది వాటర్ పడితే పాడైపోతుంది అని చెప్పి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. సో మేమైతే ఇంట్లోపల మనకి వాటర్ ఏం పడదు కాబట్టి పైన టాప్లో సో పిఓపి చేపిస్తున్నాను. అండ్ బయట వరండాలో మాత్రం పీవీసీ చేయించుకుంటే బెటర్. కాకపోతే మేము వరండాలో పీవీసీ అయితే ఏం చేయించుకోవట్లేదండి. కింద మాత్రం, పైన మేము ఉండే దగ్గర మాత్రం బయట బాల్కనీస్లో అట్లా పీవీసీ చెప్పాము, లోపల మాత్రం పిఓపిని. అయితే ఈ పిఓపిలో కూడా ఈ ఛానల్స్ అంటారు వీటిని. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మెజర్మెంట్ చేస్తున్నారు కదా, వీటిని ఛానల్స్ అంటారు. సో ఈ ఛానల్స్, ఈ రాడ్స్ అనేవి జిప్సన్ కంపెనీ అనమాట. సో వీటిల్లో చుక్కలు చుక్కలుగా వచ్చింది, మీరు ఫస్ట్లో చూసుంటారు కదా, కొంచెం డాట్స్గా అట్లా ఉంటుంది, అంటే గరుగ్గా ఉంటుంది అనమాట. అట్లా ఉంటే గ్రిప్ బాగుంటుందంట ఈ రాడ్స్కి. కొన్ని ప్లెయిన్గా ఉంటాయండి, ప్లెయిన్గా ఉండేవి గ్రిప్ అంతగా ఉండవు అన్నట్టుగా అన్నారు. ఇంకోటి నేను యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూశాను, ప్లెయిన్ కంటే కూడా ఇట్లాగా కొంచెం చుక్కలుగా ఉండే రాడ్స్ తీసుకుంటే, ఛానల్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి, అంటే స్టాండర్డ్ పరంగా కానీ స్ట్రాంగ్గా కానీ చాలా గట్టిగా ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు బిగిస్తున్నారు కదా. సో ఇలాగ వాళ్ళు ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకుంటారండి. అయితే ఒక థ్రెడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, బ్లూ కలర్ థ్రెడ్, దానికి పెయింట్ ఏం పుయ్యరు, కానీ అది కరెక్ట్గా పట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ లాగినట్లు లాగుతారనమాట. నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది అది. అలా లాగ్గానే మార్కింగ్ పడిపోద్ది అనమాట స్ట్రైట్గా. అంటే గీసుకోవడం అంటే ఇంతకుముందు మేబీ గీసుకునే వాళ్ళేమో స్ట్రైట్గా, అంటే ఎందుకంటే స్ట్రైట్గా లేకపోతే వాళ్ళకి మళ్ళీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పేసి వాళ్ళు థ్రెడ్ తోటి ఇట్లా లాగారు. అది కూడా వీడియో ఉందనుకుంటాను, మీకు వీలుంటే ఈ వీడియోలో వస్తుంది చూడండి. సో ఇట్లాగా మొత్తం వాళ్ళు ప్రతి కార్నర్స్లో, అంటే లైన్స్ కార్నర్స్లో, ప్రతి కార్నర్లో కూడా వాళ్ళు ఇట్లాగా ఛానల్స్ని ఫిట్ చేస్తారు. అండ్ మేము ఫీట్కి 80 రూపీస్ ఇచ్చాం కాబట్టి మాకు మొత్తం మెజర్మెంట్స్కి పైన కింద, అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి రెండింటికి కలిపి దాదాపు 60,000 దాకా మాకు ఓన్లీ పిఓపి వరకు వస్తుందండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఛానల్స్ ఫిట్ చేసిన తర్వాత షీట్స్ ఉంటాయన్నమాట, అవి కూడా జిప్సన్ కంపెనీవే తెప్పించారు మాకు. సో ఆ షీట్స్ అనేవి మనం మామూలుగా పట్టుకుంటే గట్టిగా ఉంటాయి, కానీ తడిస్తే మాత్రం పెలుసుగా విరిగిపోతాయండి. అవి ఒక రకమైన షీట్స్ అనమాట, అవి ఫిట్ చేస్తారు తర్వాత. అండ్ ఈ వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి, మహారాష్ట్ర వాళ్ళంట వీళ్ళు. మనం మామూలుగా అంటే లోకల్ వాళ్ళైతే కాదు, మా ఊర్లో లోకల్ వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ వీళ్ళనే అప్రోచ్ అయ్యి వీళ్ళతోనే వర్క్ చేపిస్తారని చెప్పి తెలిసింది. అందుకే మేము డైరెక్ట్గా వీళ్ళనే అప్రోచ్ అయ్యామన్నమాట, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా. సో అంటే కొంచెం అమౌంట్ పరంగా తగ్గొచ్చు అని చెప్పి అప్రోచ్ అయ్యాము. అయితే వీళ్ళతో ఒక విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. అదేంటంటే వీళ్ళు మామూలుగా గుట్కా అవి నవ్వులుతూ ఉంటారు. అంటే వీళ్ళని కాదు, మామూలుగా ఇంటీరియర్ చేసే ఎవరైనా కానీ గుట్కా, పాన్ పరాక్ అవి నవ్వులుతూ ఉంటే ఇళ్లల్లో ఊస్తూ ఉంటారండి. వాటిని కొంచెం గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇంట్లో మనకి వర్క్ చేసేది, అండ్ ఇంకోటి గృహప్రవేశం అయిపోయిన తర్వాత మనం నివసించే ఇల్లు కాబట్టి వాళ్ళు గుట్కా అవి అంటే నవ్వులుతారు, అది వాళ్ళ హ్యాబిట్, మనం దానికేం తప్పు పట్టట్లేదు. కానీ ఇంట్లో ఊస్తారనమాట వాళ్ళు. అంటే కిందకి దిగే అంత టైం కానీ ఓపిక కానీ వాళ్ళకి లేక అట్లాగే ఊసేస్తారు. అది మొత్తం కొంచెం గట్టిగా గమనించుకుంటూ ఉండాలి మనం.
సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీళ్ళు ఛానల్స్ షీట్స్ అని చెప్పారు కదా, ఛానల్స్ అయిపోయిందండి ఫిట్ చేయడం. ఛానల్స్ అయిపోయిన తర్వాత మనకి 1 day గ్యాప్ ఇస్తే వీళ్ళకి మనం కనుక అప్పుడు మనం ఎలక్ట్రీషియన్స్ తోటి ఇది వైరింగ్ లాగించుకోవాలన్నమాట. పిఓపికి లాగించుకున్న తర్వాత ఈ షీట్స్ అనేవి బిగిస్తారు. ఈ షీట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసే డిజైన్ని బట్టి వాళ్ళు ఫిట్ చేస్తారండి. మామూలుగా ఛానల్స్ కూడా అంతే, లోపల మనం ఇప్పుడు దాకా చూసిన ఇనుప కమ్మీలు కూడా బిగించేది మనం చూపించిన డిజైన్ని బట్టే వాళ్ళు ఫిట్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఈ షీట్స్ కూడా వాళ్ళు నిదానంగా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. వాళ్ళు మెజర్మెంట్స్కి తగ్గట్టుగా కట్ చేసుకొని ఇట్లాగా మనం ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ డిజైన్కి ఇట్లా నీట్గా వాళ్ళు ఫిట్ చేస్తారు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అవే అన్నమాట ఈ షీట్స్. ఇవి కూడా జిప్సన్ కంపెనీ ఇవే షీట్స్ కూడా. వీటి కూడా కొంచెం సైజుని బట్టి తెస్తారనమాట. ఇంకా స్ట్రాంగ్గా ఉండేవి ఉంటాయి, ఇంకా కొంచెం సన్నగా ఉండేవి ఉంటాయి. సన్నగా ఉండేవి క్వాలిటీ తక్కువగా ఉంటాయండి. ఇతన్ని చూసారా కరెక్ట్గా, అంటే అవి కట్ చేసుకుంటున్నాడు అనమాట. అంటే ఇవి చూసారా చాక్తో కట్ చేయాలి. మళ్ళీ మామూలుగా ఇవి తడిసిన తర్వాత ఊరిని మన చేత్తో విరగొట్టినా కూడా విరిగిపోతాయి అనమాట. అలాంటి షీట్స్ ఇవి. సో ఇవి పిఓపి అనమాట. వీటికి వాటర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగలకూడదు. ఈరోజు మాకు ఇంకా పిఓపి చేపిస్తున్నాం కాబట్టి బయట డోర్ పెట్టిస్తున్నామండి ఇంటి వరకు. ఇది మామూలు మెయిన్ డోర్ అయితే, అంటే మెయిన్ డోర్ కాదు, ఆర్టిఫిషియల్ డోర్ అనమాట. అంటే ప్రస్తుతానికి ఒకటి సేఫ్టీగా ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ప్లేవుడ్ డోర్ ఒకటి కొన్నామండి. ఇది వచ్చేసి మేము కొంచెం హైట్ తక్కువగానే కొన్నాము, ఎందుకంటే మళ్ళీ తర్వాత వేస్ట్ అయిపోతుందేమో. ఇది కూడా ప్లేవుడ్ కూడా తడవకూడదు, అంటే తడిస్తే పనికిరాదన్నారు. సో అందుకని ఇంకా మనకి వాటర్ పట్టేది కూడా ఏమి ఉండదు కాబట్టి పిఓపి చేసిన తర్వాత అందుకని నేను ఒక డోర్ అయితే సేఫ్టీకి, అంటే ఏమన్నా ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా కూడా లోపల పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇక్కడ పెట్టించుకున్నాము ఈ డోరు. ఈ డోర్ వచ్చేసి మాకు అంటే ఒక తలుపు మోయనం వచ్చేసి ఒక 1000 రూపీస్ పడిందండి. ఇంకా తర్వాత వీటికి బొందులు, అంటే బొందులు అంటే అవే అనుకుంటా, సీలలు అండ్ అలాగే స్క్రూస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకొక 100 రూపీస్ అయినాయి ఎక్స్ట్రా. సో వాటితోటి మా కార్పెంటర్ వర్కర్ వచ్చి తలుపు పీకిస్తున్నారు. అండ్ ఇక్కడ ముందు పక్క తాళం వేసుకోవడానికి ఇప్పుడు అది గొల్లెం దగ్గర ఇస్తున్నాడు అనమాట. అండ్ ఈ పిఓపి చేసిన తర్వాత మ్యాక్సిమం మనం చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ డోర్స్ అవి లేకపోతే ఖచ్చితంగా డోర్ అయితే పెట్టించుకోండి. హాయ్ రేపు ఎలా ఉన్నారు? పండగ బాగా చేసుకున్నారా? హ్యాపీ. ఇంకా సెలవులు పొడిగించారండి, నాకు హ్యాపీ. ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దో, నువ్వు పండగలన్నీ మాట్లాడుతున్నావు. అవును. ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము ఎలక్ట్రీషియన్ పిలిపించి వైరింగ్ కూడా లాగేసాం పిఓపికి. ఆ తర్వాత వీళ్ళు డిజైన్స్ ఇక్కడ చేస్తున్నారు, చూస్తున్నారు. నేను బయట నుంచి తీస్తున్నానండి. వీళ్ళు డోర్ లోపల డోర్ పక్కనే ఉన్నారు, అంటే పరంజీలు అవి వేసుకున్నారు. అందుకే నేను ఫ్రీగా తీయలేకపోతున్నాను కంఫర్టబుల్గా. సో లోపల వచ్చేసి డిజైన్ చేస్తున్నారు. డిజైన్ అది మొత్తం వాళ్ళు ఆ పిఓపికి సంథింగ్ వీళ్ళ దగ్గర ఒకటి ప్యాకెట్ ఉంటుందండి. ఆ ప్యాకెట్ వాళ్ళే తెచ్చి ఇట్లా వాటికి పూస్తారనమాట. లైక్ వాల్ కేర్ టైప్లో ఉంటుంది, అది గమ్ అనమాట, వాళ్ళ దగ్గర ఉండే గమ్ అనమాట. అది వాటర్లో మిక్స్ చేసి ఇట్లా డిజైన్, అంటే షీట్స్ మళ్ళీ కట్ చేసి ఆ షీట్స్ని అట్లా అతికించడానికి అదేదో ఒకటి సున్నం లాంటిది ఒకటి వాడుతున్నారండి. దాని పేరు నాకు క్లియర్గా నేను చూడలేదు. సో మీకు డిజైన్ మొత్తం వాళ్ళు రెడీ చేసిన తర్వాత చూపిస్తాను. 3 రూమ్లలో అయిపోయిందండి. ఇంకా తర్వాత వైరింగ్ లాగాలన్నమాట. వైరింగ్ లాగితే అప్పుడు వాల్ కేర్ ఏదో పూస్తారు. ఇంకా ఎంత ఉంది పెద్ద ప్లాన్ అండి. పైకి వెళ్దాం. మా మమ్మీ చూడండి, ఇప్పుడే అన్నం తిన్నామండి. మధ్యాహ్నం వచ్చాము, ఇంట్లో బోర్ కొడుతుంటే కనీసం హాలిడేస్లో అయినా అలా కూర్చోవద్దామని ఇక్కడ కొత్త ఇంటి దగ్గర కాసేపు
ఇప్పుడు పైకి వెళ్ళి వీళ్ళు దుబార్ కోటింగ్ చేస్తున్నారు కదా, చూద్దాం పైన. మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఇటు పక్క చేస్తున్నారు ప్లాస్టరింగ్. అన్న ఒక్క నిమిషం కుర్చీ తీస్తా ఉండన్నా, కుర్చీ తీస్తా. మా గ్రౌండ్ ఫ్లోర్కి 3 రూమ్స్కి పిఓపి డిజైన్ చూపిస్తాను చూడండి. ఇదేమో కిచెన్ కండి, అండ్ ఇది వచ్చేసి హాల్కి. ఇంకా కంప్లీట్ కాలేదు కదా, కంప్లీట్ అయితే ఇంకా మీకు నీట్గా అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్కి. సింపుల్గా బాగున్నాయని అంటున్నారు మా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళంతా. ఈ షీట్స్ అండి అవి, ఈ షీట్స్ తోటి ఇవన్నీ డిజైన్ చేశారు. ఇట్లాగా 3 days చేశారు మొత్తము ఇంతవరకు. మళ్ళీ దీని తర్వాత ఏముంటుందో నాకైతే తెలియదు ప్రాసెస్. అండ్ దీంట్లోకి ఈ చెత్త అంతా చూసారు కదా, ఇది గమ్ అనమాట. గమ్మే చేశారు. అండ్ ఇదే ఆ గమ్. దీంట్లో please do like, share, comment and subscribe to my channel. Bye.